అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మా పిల్లలు అందరూ మా అక్క పిల్లలు అందరూ వేరే వేరే ఊర్ల కల్లా పోయినారు ఫ్రెండ్స్. మా పిల్లలు ఎక్కడ పోలేదని ఏమి అమ్మ మమ్మల్ని కూడా ఎక్కడొక దిక్కు పిలుచుకపోమ్మా యావైనా తినిపిమ్మా అంటే నిన్న వెన్నెలేసి పారికిపోయినాము. ఈ రోజు ఏమంటారు గులాబ్ జామ్ చేయమ్మా గులాబ్ జామ్ చేయమ్మా అంటే ఇది 2 times నేను తయారు చేయడం. ఫస్ట్ అయితే బాగా రాలేదు, చెడిపోయింది. ఫస్ట్ ఏం బాగా రాలేదు, తర్వాత ఇంకా నిదానంగా బాగానే వచ్చిందిలే. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదైతే బాదం పప్పు, ఏది జీడిపప్పు, బాదం పప్పు కాదు, బై మిస్టేక్ జీడిపప్పు ఫ్రెండ్స్. అదేనా? ఇద్దాం పిండి ఆల్రెడీ కలిపి పెట్టాను. గంట అయింది అనుకుంటున్నా. అయిందా మమ్మీ? గంట అయిందేమో. ఏమి కలిపి పెట్టినా ఫ్రెండ్స్. ఇద్దాం పాలేసి బాగా నీట్గా కలిపి పెట్టినాను. ఇలా కలిపెట్టి సిరప్ కూడా దీనికి దీనికి పిండి అయింది. ఒక దాని నిండా పిండి, ఇంకో దీని నిండా మళ్ళీ చక్కెర, ఒక దాని నిండా 2 దాళ్ళ నిండా నీళ్లు. ఫ్రెండ్స్ నాకు చెప్పడం రాదు, ఎందుకంటే నాకు వంటలు సరిగ్గా రావు కాబట్టి. మెయిన్ గా అది ఒక దాని నిండా పిండి అయితే ఒక దాని నిండా చక్కెర వేసి, దీని నిండా ఒక చక్కెర అయితే 2 నీళ్లు. తర్వాత ప్రిపేర్ చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో నెయ్యి అయిపోయింది కాబట్టి బయట నుంచి తెచ్చిన ఎటుంటుందో తెలియదు. ఇంకా సిరప్ అయితే తయారైంది, ఆడపోయి పెట్టేదే ఇంకా. సరేనా? ఇప్పుడైతే పిండి రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరు సపోర్ట్ చేయండి. ఏం కావాలి డాడీ నీకు? ఏమన్నావు? ఎందుకు కావాలన్నా గులాబ్ జాము? నిన్ను ఆడికి పిలుచుకపోలేదులే, మీరే పోతున్నారు. నేను ఎందుకు పిలుచుకపోయినా? ఆడికి పిలుచుకపోలే కదా. సరే సరేలే, ఆడికొద్దు. సరేనా? చూడు నేనే ప్రిపేర్ చేసి ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడు చిన్న చిన్న ఉండలు, చిన్న ఉండలే, ఎందుకంటే కొంచెమే ఉంది. వద్దొద్దు, చేతులు గలీజు ఉండేరా, వద్దు డాడీ. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి చిన్నగా చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కటే ప్యాకెట్ ఫస్ట్ గులాబ్ జామ్ది, అందుకనే చిన్నగా చేస్తున్నాను. ఏమి ఇట్లా నొక్కి ఇట్లా నొక్కాలి గట్టిగా, ఇట్లా గట్టిగా నొక్కి చేయాలా, అప్పుడే నీట్గా వస్తాయి. ఇద్దాం షేప్ కూడా బాగా వస్తుంది. చిన్నగా అయితేనే మేల్ ఫ్రెండ్స్, కటక్కి నోట్లో వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరేనా? ఎట్లున్నారు ఫ్రెండ్స్? ఇద్దరు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాము. తర్వాత చేసేటప్పుడు కూడా పెడతాము, చూడండి ఒకసారి. సరేనా? ఎక్కడికి పిల్లలు పోలేదని పాపం ఎక్కడికి పిలుచుకోవాలా ఫ్రెండ్స్, పిల్లలు ఏడుస్తున్నారు మా పిల్లలు అయితే. సర్లే ఫ్రెండ్స్, ఎప్పటికైనా మన ఇంట్లో మనమే హాయిగా ఉండడమే చాలా బెటర్ కదా. అది ఆడికిడికి పోయి ఊరికి అనవసరంగా ఇబ్బంది పడి ఎందుకు ఫ్రెండ్స్ పోవడము. అందుకనే పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకొని నా వంతు ప్రకారంగా నా పిల్లలకి ఏ లోటు లేకుండా చేసి పెట్టుకుంటున్నాను. నిన్నైతే మేము ఐస్ క్రీమ్ పార్లర్కి పోయినాము ఫ్రెండ్స్. ఇంకో పాలేసి ఫస్ట్ పాలేసి కలిపినానయ్యా, ఒట్టి నీళ్ళు కాదులే కలిపింది, పాలేసి కలిపినాను. అర్థమైందా? పాలేసి కలిపిన, నీళ్ళేం కాదు. నువ్వు అనుకుంటున్నావా నీళ్ళని? కాదు సార్, మేము వేసింది పాలేసి చిన్న ఉండీలు, చిన్నవి. ఇట్లా అయితే కొంచెం ఎక్కువ అవుతాయి కదా కొంతమందికి, అందుకని అది చేస్తున్నాను. మీకు నచ్చితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సరేనా? మీరు హాలిడేస్ లో ఏమేమి చేసినారో ఒకసారి, హాలిడేస్ లో మీరు కూడా చేసి ఉండింటారు నాకు తెలిసి. ఏమి చేసి ఉన్నప్పుడు ఇట్లనే మీరు కూడా చేయండి, బాగుంటది. ఇంకా రేపు కూడా మళ్ళీ ఎక్కడో ఒక దిక్కు జంపు చేపించేదే, పిల్లల్ని మళ్ళీ పంపించేదే. ఎక్కడో ఒక దిక్కు పిలుచుకొని పోతూ పిల్లలకి టైం పాస్ చేయాలి కదా.